స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టేయండి, ఎవరికి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అప్పట్లో లోకేష్ పిలుపు, చంద్రబాబు పిలుపు. నేను అప్పుడే చెప్పా, స్మార్ట్ మీటర్లు ఆపడం వీళ్ళ వల్ల కాదు, ప్రభుత్వం వీళ్ళదొచ్చినా కూడా అన్నటువంటిది అప్పుడే ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చి పెట్టేస్తున్నారు ఇంటింటికి కూడా. పెడతంటే ఇప్పుడు అబ్బే అది గతంలో కుదుర్చుకున్న జగన్ ఒప్పందం వలన తప్పించి ఇంకేం లేదు. అప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చేసేసి సాగుకి, వ్యవసాయానికి లేకుండా జాగ్రత్త పడుతోంది అని చెప్పుకొస్తున్నారు. 4 రోజులు పోతే వ్యవసాయానికి కూడా చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో గృహ అవసరాలకి సంబంధించినటువంటి వాటికి స్మార్ట్ మీటర్. అది అదానీ సంస్థ ఒప్పందం అన్నటువంటి. ఎవరితో ఒప్పందం చేసుకుని అదానీ కాకపోతే, అంబానీ కాకపోతే సుబ్బారావుతో పెట్టుకో, అప్పారావుతో పెట్టుకో, స్మార్ట్ మీటర్లు పెట్టాలి అన్నటువంటిది ఒక గేమ్. సరిగ్గా ప్రజలకి అర్థమయ్యేలా చెప్పకుండా మీడియా చేస్తున్న మోసం. విషయం ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఫస్ట్ ఫేజ్లో పెడతారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఇందులో నేరస్తులే. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా వీళ్ళందరూ ఉచిత విద్యుత్ ఇస్తారు. ఏది? రైతులకి. అట్లాగే దళితులకి ఉచితమని, లేకపోతే ఆక్వా వాళ్ళకి సబ్సిడీలని, లేకపోతే పరిశ్రమలకు సబ్సిడీ అని ఇస్తారు. ఈ మొత్తం కలిపితే ఏడాదికి ఒక 30-40 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వం తన జేబులో నుంచి ఇవ్వాలి, ప్రభుత్వ బడ్జెట్లో నుంచి ఇవ్వాలి. అట్టివ్వరు. ఏం చేస్తారంటే తెలివిగా మనం 10 యూనిట్లు కాల్చుకుంటాం, మన నెత్తిన వాడిదేస్తారు. ఇప్పుడు మన దాంట్లో అడ్జస్ట్మెంట్లను వేస్తున్నారు చూడండి. నాకు తెలిసిన ఒక ఇంట్లో వరదలు వచ్చిన తర్వాత మన బెజవాడలో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ ఇంట్లో లేరు వాళ్ళు. ప్రతి నెల 700 రూపాయల బిల్లు వస్తుంది. ఏమీ లేదు అక్కడ, జస్ట్ కరెంటుని ఆన్ చేసి పెట్టించుకున్నారు అంతే. లోపల ఏమీ ఎలగవు. ఒక్క సీసీ క్యామ్స్ ఒక్కటే పనిచేస్తుంది అనుకుంటా, ఇంకేమీ ఉండదు. 700 రూపాయల నుంచి 750 రూపాయలు వస్తుంది. ఎందుకని అని బిల్లు చూస్తే అందులో 2022 అడ్జస్ట్మెంట్, 24 అడ్జస్ట్మెంట్ ఇట్లా ఉంటాయి. ఏంటి ఇవన్నీ? ఇవే నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. ఆ డబ్బులు భరించకుండా జనాలను ఎత్తిని రుద్దుతుంటే జనాలు బూతులు తిడుతున్నారు. ఇప్పుడు జనాల్ని సింపుల్గా అలవాటు చేయబోతున్నారు. చాలా స్ట్రాటజిక్ ఇది. ఇందులో తిలాపాపం తలాపిడికడు మోడీ సర్కార్ దగ్గర నుండి, చంద్రబాబు సర్కార్ నుండి, జగన్ సర్కార్ నుండి, కేసీఆర్ సర్కార్ నుండి, రేవంత్ సర్కార్ దాకా అందరూ పాత్రదారు. నిశ్శబ్దంగా జనాలు వెధవల్ని చేసేటటువంటి అన్ని పార్టీలు ఇందులో వ్యవహారం. నేను చెప్పిన ఈ మోసానికి ఇక్కడ ఏంటయ్యా ఇక్కడ టాక్టికల్గా వీళ్ళు చేసే పని అంటే, ఇప్పుడు మనకి ఇదివరకు పెట్రోలు డీజిలు ఒక 10 రూపాయలు పెరగగానే తెలిసిపోయేది. ఏంటని ఉద్యమాలు జరిగాయి, తిట్టుకునేవాళ్ళు. ఇలాగేం చేశారు? అంతర్జాతీయ మార్కెట్ రేట్ల ప్రకారం అనువుగా ఎప్పటికప్పుడు పెరుగుతుండదు, తగ్గుతుండదు అని చెప్పారు. బంగారం రేట్ల టైపులో అన్నారు. అప్పటి నుంచి ఏం చేశారు? 100ది 110 రూపాయలు అవుతుంది, 105 రూపాయలకి తగ్గుద్ది, 120 రూపాయలు అవుతుంది, 115 రూపాయలకి తగ్గుతుంది. ఇట్లా చేస్తారు. ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పెట్రోల్ బంక్కి వెళ్ళి 1 లీటర్ ఎంత అని అడగట్లా, 50 పెట్రోల్ పోయి 100 పెట్రోల్ పోయి అంటున్నాం. ఇప్పుడు ధరల మధ్యలో పెరుగుతున్నాయి, మనకి తెలవదు. డీజిల్ ధర అయినా పెట్రోల్ అయినా పెరిగినా తగ్గినా మనం పట్టించుకో. పేపర్లో రాస్తే పెరిగినాయి అంటారా, అదేదో సోషల్ మీడియాలో ఎవడన్నా ట్రోల్ చేసినప్పుడు మనం కూడా అయితే లైక్ లేకపోతే కామెంటు ఇంతవరకే ఉంటుంది. అసలు ఆ ఫీల్ పోయింది, మనకి అలవాటు చేసేసారు ఈ ధర పెరగడానికి. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు అంతే పెరుగుతున్నాయి, కానీ తిట్టుకుంటున్నాం. ఎందుకని? ఏ నెలకా నెల మొన్నటిదాకా 300 వచ్చింది, ఇప్పుడు 700, 800 వస్తాయి. మొన్నటిదాకా 1000 వచ్చింది, ఇప్పుడు 2-3 వస్తాయి. మొన్నటిదాకా 3000 వచ్చింది, ఇప్పుడు 5-6 వస్తాయి. ఖచ్చితంగా కడుపు రగిలిపోతుంది. దీన్ని కవర్ చేయడానికి కొత్త ఎత్తుగడ అనమాట. ఈ కొత్త ఎత్తుగడ ఏంటయ్యా అంటే స్మార్ట్ మీటర్ పెట్టేస్తారు. అయ్యాక మొదట్లో స్మార్ట్ మీటర్ చాలా స్మార్ట్ మనకు అంకే కనబడుతుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? నీ కరెంటుని రీఛార్జ్ చేసుకో. ఇప్పుడు రిలయన్స్ ఓడు, జియో వీళ్ళందరూ ఏం చేశారు? మన నెట్టాలవాడి చేశారు తెలివిగా. మొదట్లో 999 రూపాయలకే ఫోన్ కనెక్షన్ అన్నారు. ఏడాది పాటు 999 రూపాయలకే అన్నారు. మనం మళ్ళీ అప్పుడు డిస్కౌంట్ కూపన్ ఇచ్చారు 500 రూపాయలు, అంటే 499 రూపాయలకి ఏడాది. 2 ఏళ్ళు అట్లా జరిగింది. ఆ తర్వాత ఏం చేసాం? ఇప్పుడు 4,999 రూపాయలు ఈ 5-6 ఏళ్లలో వచ్చింది తెలివితేట. ఇప్పుడు రీఛార్జ్ ఇదివరకు మనం నెల అయ్యాక బిల్లు కట్టేవాడు సెల్ ఫోన్, ఇప్పుడు ముందే కడుతున్నాం.
ఈ పెరిగింది మనం ఇప్పుడు పట్టించుకోవట్లే, అలవాటు పడిపోయాం ఇప్పుడు. అట్లాగే వీళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 500 కరెంట్ రీఛార్జ్, ఓ 1000 కరెంట్ రీఛార్జ్, ఈలోపు వాడు ధర దాంట్లో పెంచేసుకుంటాడు. ఆ కార్పొరేట్ ఎలక్ట్రికల్ కంపెనీల వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుకుని పెంచేసుకుంటారు. ఆ పెంచినప్పుడు ప్రతిపక్షం మాట అంటది, వీళ్ళు అదంతా నీ వల్లనే దోపిడీదారువి, నువ్వే దొంగవి, నువ్వే లుచ్చావి, నువ్వే వెదబంతి అంటారు. మనం అబ్బా మనోడు భలే తిట్టాడరా జగన్ గారిని, అరే భలే తిట్టాడరా మనోడు చంద్రబాబుని, ఇలాగా పండగ చేసుకుంటుంటాం. సీన్ కట్ చేస్తే ఇక్కడ దోచేసేది మన జేబుల్లో. ఇది నిదానంగా కాదు, సున్నితంగా మనం జేబుల్లో ఎలా ఖాళీ చేయాలో తెలుసుకున్నటువంటి అదే స్మార్ట్ మీటర్ టెక్నిక్. మీడియా దీన్ని అర్థమయ్యేలా చెప్పదు.